హలో నమస్తే వ్యూవర్స్, నేనైతే ఇవాళ దబ్బ కర్రీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా అయితే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు వేసుకొని తాలింపు అయితే వేసి రెడీగా అయితే పెట్టుకోండి. దాని తర్వాత కడిగి రెడీగా పెట్టుకొని ఉన్న దబ్బ కర్రీని మన దీంట్లోకి అయితే తాలింపు రెడీ అయ్యాక యాడ్ చేసుకోవాలి. సో ఈ విధంగా కడిగి రెడీగా పెట్టుకున్న దబ్బని దీంట్లో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. మంచిగా అయితే మిక్స్ చేసేసుకొని ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం సేపు అయితే వదిలేస్తే ఈ విధంగా అయితే అవుతుందన్నమాట. దాంట్లోకి టమాటో పేస్ట్ గ్రేవీ కోసం అయితే వేసుకోవాలి. దానికి తగ్గ కారం కూడా వేసేసుకోండి. సో మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలి. టమాటో పేస్ట్ పచ్చిదనం పోయేంత వరకు, కారం కూడా మంచిగా ముక్కకి పట్టేంత వరకు మన గ్రేవీకి తగ్గ నీళ్ళు అయితే పోసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకొని కొంచెం సేపు అయితే అలా వదిలేయాలన్నమాట. దాని తర్వాత ఫైనల్గా ఎండు కొబ్బరి, గరం మసాలా వేసేసుకొని అలాగా మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకొని కొత్తిమీర జల్లి దించేస్తే అదిరిపోయే దబ్బ కర్రీ రెడీ అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబీ కిచెన్. వీడియో నచ్చితే షేర్ చేసి నీ ఫ్రెండ్స్తో కూడా కొంచెం నా ఛానల్ని సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.